నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి చాలా సార్లు ప్రస్తావించా. ముందు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన ప్రజాప్రతినిధులు వీళ్ళందరి వ్యాపారాలు బెంగుళూరులోనును, చెన్నై, హైదరాబాద్‌లో ఉంటాయి. పోనీ అక్కడ వ్యాపారం నడుపుకొని హెడ్ క్వార్టర్ మన రాష్ట్రంలో పెడితే, ఆదాయం మన రాష్ట్రానికొస్తుంది గదా! అట్లాగే ఇన్‌కమ్ టాక్స్ మన రాష్ట్రం నుంచి చేస్తే ఏది మన ఆడిటింగ్ చేపించుకుంటే మనకు ఆదాయం వస్తుంది గదా! అన్నది. నేనైతే రాష్ట్ర విభజన వెంటనే నాకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మార్చేసుకున్నా. ఆంధ్ర అడ్రస్ నుంచినే నేను చేసుకునేది. ఇన్‌కమ్ టాక్స్ అయినా, జీఎస్టీ అయినా సరే. అట్లాంటిది వీళ్ళకెవరికీ అసలు అలాంటి కనీసం లేదే. ఈవెన్ జగన్‌కి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్, సాక్షి ఇవన్నీ హెడ్ క్వార్టర్‌లు ఇక్కడి నుంచి నడిపించుకోవచ్చు కదా! అలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హెరిటేజ్ దగ్గర నుంచి మిగతా సంస్థలన్నీ ఇక్కడి నుంచి నడుపుకోవచ్చు కదా! ఇదేం చెయ్యరు అన్నట్టు. ఇవాళ చంద్రబాబు గారు రాష్ట్రంలో టెండర్‌లు, వర్క్ ఆర్డర్‌లకు సంబంధించిన ఆదాయం ఖజానాకి రావడం లేదు. కొందరు గుత్తేదారులు పనులు ఎక్కడ చేస్తున్నా తమ కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో పెట్టుకొని ఇక్కడ పన్నులు కడుతున్నారు. అక్కడ పన్నులు కడుతున్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టు పనులు గుత్తేదారులు అంటే కాంట్రాక్టులు మన రాష్ట్రంలో పన్నులు చెల్లించేలా చూడాలంటూ చంద్రబాబు ఆదేశించారు. గురువారం కలెక్టర్ల సమావేశంలో ఆదాయ ఆర్జన శాఖల మీద సమీక్షలో చెప్పుకొచ్చారు. అనేక అభివృద్ధి పనులు చేస్తుంది. దాని తగ్గట్టుగా రాష్ట్ర రాబడి పెరగాలి. అలా పెరుగుతుందా లేదా అన్నది పరిశీలించాలి. కలెక్టర్లు ఏం చేస్తారు అది? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎవరికైనా సరే టెండర్ వేసేటప్పుడు నువ్వు నీ ఆఫీస్ ఇక్కడే పెట్టాలి, పన్ను ఇక్కడే కట్టాలని చెప్పాలి. కలెక్టర్ ఏం చేస్తాడు?